మనం ఈ లోకానుసారమైన వ్యక్తులను ఎక్కువగా అనుసరిస్తూ ఉంటాం. అది అనుసరించడం వల్ల మనకు ఏ ప్రయోజనం లేదు. కానీ మన నిత్య రాజ్యానికి నడిపిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నట్లయితే, ఆయన లక్షణాలు మనలో ఉన్నట్లయితే మనం ఆయనను చూపించగలిగితే అనేక మంది దేవుని వద్దకు రాగలుగుతారు. మనం ఈ లోకంలో క్రైస్తవులు అని చెప్పుకున్నంత మాత్రాన ఆయన యొక్క లక్షణాలు మనం చూపించలేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదండి. మనం క్రీస్తును నమ్ముకున్నామంటే ఆయనను అనుసరించి ఆయన యొక్క మార్గాన్ని చూపిస్తూ ఆయనలో ఉన్న లక్షణాలను మనం చూపిస్తూ ముందుకెళ్ళగలిగినట్లయితే మనల్ని బట్టి అనేక మంది దేవుని వద్దకు రాగలుగుతారు. క్రైస్తవుడు అని చెప్పుకొని నువ్వు క్రీస్తు యొక్క అనుసరణ కలిగి ఉండకపోతే దానివల్ల ప్రయోజనం ఏముంది? నేను దేవుణ్ణి నమ్మి ఉన్నానని చెబుతున్నావు, కానీ నువ్వు అనుసరణలో మాత్రమే తప్పిపోయి ఉన్నామన్న విషయం నీకు తెలియటం లేదు కదా. నువ్వు ఇకనైనా సరే నువ్వు దేవుణ్ణి కలిగి దేవుని యొక్క ప్రేమను కలిగి ఈ లోకంలో జీవించగలిగినట్లయితే దేవుని నామానికి మహిమకరంగా ఉంటావు. ఈ లోక వ్యక్తులను మీరు అనుసరించవద్దు. వారిని అనుసరించినప్పుడు ఒకవేళ నీకు కొంతకాలం అది సంతోషాన్ని ఇస్తుందేమో, కానీ క్రీస్తును అనుసరిస్తే ఈ లోకంలోనూ అలాగే